నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి భారీ పేలుడు 9 మంది మృతి 32 మందికి గాయాలు శంషాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చిన అతిపెద్ద విమానం ప్రయాణికులను విమానయాన నిపుణులను ఆకట్టుకున్న అద్భుత దృశ్యం రోడ్డు ప్రమాదాలు తగ్గించుట బాధ్యతాయుత డ్రైవింగ్ పై అవగాహన ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైన్ కార్యక్రమం నిర్వహించిన సిటీ పోలీసులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ సమీపంలో నౌగాల్ పోలీసులు స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. ఉగ్రకుట్ర కేసు దర్యాప్తులో హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాలేడు సమీపంలోని వంజంగి మేఘాలకొండకు పర్యాటకులు విశేషంగా తరలివచ్చారు. మంచు దుప్పటి కప్పినట్టుగా ఉండే ఈ ప్రాంతంలో కొండల మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అటవీ ప్రాంతంలో నడుస్తూ ఆపసోపాలు పడుతూ పైకి వచ్చారు. అయితే మేఘాల కొండలపైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు భారీగా పర్యాటకులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. అది కాదు సిగ్నల్ లేదండి తప్పు నెంబర్ కొట్టారా అది ఎవరు లేచి వెళ్ళిపోయింది. హైదరాబాద్ గర్ల్స్ తో మాట్లాడాలా? నేను కూడా హైదరాబాద్ నుండి. మీరు నాతో లేక నా గర్ల్స్ తో కాల్ లో చిట్ చేయాలి అంటే ఇప్పుడు బాబు రావాలా తొందరగా రావాలా, టైం అయిపోతుంది. ఆడుతూ పాడుతూ ఉంటే అందలేరు. అందలేరు. 2 కిలోమీటర్లు వచ్చారు. ఇప్పుడు దగ్గరలో ఓడిపోతారు.
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చింది. ఈ అదృష్ట దృశ్యం ప్రయాణికులను, విమానయాన రంగ నిపుణులను ఆకట్టుకుంది. ఈ భారీ కార్గో విమానం రాకతో శంషాబాద్ విమానాశ్రయం ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరుకు రవాణాకు ఎంతగానో దోహదపడుతుంది. அது கேன்சல் சொன்னேன், அவன் பார்த்தா கேன்சல் பார்த்து அதிகமாக போனான். கரெக்டாக பாதி கூட கைக்கு வராது. அவர் மட்டும் வரல. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గాంధీ చౌక్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్షాన ప్రచారం కోసం సిరిసిల్ల నుండి తరలి వెళ్లిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ గౌరవ వేములవాడ శాసనసభ్యులు విప్పారైనటువంటి ఆదిశీలన గారి ఆధ్వర్యంలో, అలాగే మహేంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దాదాపు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్లి ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు గురించి ప్రయత్నించినటువంటి అందరికీ మొదటగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మంచి యువ నాయకుడు, మంచి అభ్యర్థిని వెతికి నవీన్ నిలబెట్టి అతని గెలుపులకు అహర్నిశలు కృషి చేస్తూ తన సహచరులందరినీ ఏకదాటిపై నడిపించుకుంటూ ప్రతిరోజు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ఎన్నికల వ్యూహం రచించుకుంటూ వెళ్ళిన సందర్భంగా ఏదైతే ప్రజాపాలనలో మన యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, మంత్రివర్గం సూచనల మేరకు అయితేనేమి, మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అన్ని అమలు పరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఇక ముందు కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే మరింత రాష్ట్ర పురోగతికి పాటుపడతారని వాగ్దానం ఇచ్చిన సందర్భంగా ప్రజలందరూ నమ్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 29,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ సిరిసిల్ల పట్టణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైన్ కార్యక్రమం జరిగింది. అరైవ్ అలైన్ కార్యక్రమం పేరుతో రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన, ప్రమాదాలను తగ్గించడం, బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయడంపై నిర్వహించిన అరైవ్నెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ హాజరయ్యారు. వారితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు హీరో తేజ సజ్జా, ఆదిసాయి కుమార్, శర్వానంద్, యాంకర్ సుమా,
డైరెక్టర్ బుచ్చిబాబు, బాబు మోహన్లు పాల్గొన్నారు. విపి సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిపి అరైవ్ అలైన్ కార్యక్రమం చేయడం సంతోషకరమని అన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ సైడ్ సిగ్నల్ జంపింగ్లతో యాక్సిడెంట్స్ అవుతున్నాయన్నారు. 3000 యాక్సిడెంట్ జరిగితే 300 మంది చనిపోయారని సజ్జనార్ తెలిపారు. డీజీపీ శివరథ్ రెడ్డి మాట్లాడుతూ అరైవ్ అలైన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సేఫ్టీగా ప్రజలు తమ గమ్యస్థానాలకు వెళ్లాలని అన్నారు. మనం వెళ్లడమే కాదు, ముందు వాళ్ళు పక్క వాళ్ళను కూడా గమనించి డ్రైవింగ్ చేయాలన్నారు. సినీ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ యువత సినిమాలో హీరోగా వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు తల్లిదండ్రులను గుర్తుంచుకొని నడపాలని, మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారని అన్నారు. ఫిలిం నగర్లో బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మా అబ్బాయి అని తెలిపారు. కోట శ్రీనివాస్ కొడుకు కూడా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడని ఈ సందర్భంగా బాబు మోహన్ గుర్తు చేశారు. Thank you very much. Please be seated. They face the city's anger, yet they smile and serve because your safety is their duty. They are the guardians. Honoring victims, creating awareness. చక్కగా హెల్మెట్లు పెట్టుకుంటున్నారా? రోడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఒక ఎంటర్టైన్మెంట్ కూడా, అదేవిధంగా ఒక మంచి సందేశం ఇచ్చి ఒక నాటకం కూడా చేయడం జరిగింది. చాలా మంది కూడా ఫ్యామిలీస్ కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరుగుతుంది. హైదరాబాద్ లోనే దాదాపు 3000 యాక్సిడెంట్స్ అవుతాము, 300 మంది చనిపోవడం జరుగుతుంది, దాదాపు 3500 మంది ఇంజురీస్ కావడం జరుగుతుంది. చాలా మంది ఫ్యామిలీస్ కూడా నష్టం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క యాక్సిడెంట్ కి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ నిజమే, కానీ ఆ గోల్డెన్ లైఫ్ లోనే విషాదం ఉంటుంది. అది మీకు తెలియదు, మాకు తెలుసు. లైఫ్ అంటే ఏంటో ఒక 75% చూసామనుకుంటున్నాను అందాజుగా. అంటే నేను ఎప్పటికీ అంగిపోయా అనుకోండి, అది వేరే విషయం. నేను ఎప్పుడు నేను సజ్జనార్ని, జోయల్ డేవిడ్ని, అంతే ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులు, సెలబ్రిటీస్ అందరికీ కూడా నా యొక్క మనస్పూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దానికి ఎగ్జాంపుల్ నేనే. మా బాబు బైక్ మద్రాసులో ఇంజనీరింగ్ చదువు కొనుక్కున్నాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇంజనీరింగ్ అయిపోయి హైదరాబాద్ వచ్చాడు, బండి తీసుకురాలేదు వాళ్ళ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్నది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నాము. దానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో స్టార్ట్ చేస్తే ఒక ప్రికాషన్ లాగా ఉంటుంది చేయొచ్చు ఉద్దేశంతో సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు దీన్ని ముందుండి స్టార్ట్ చేసేందుకని చెప్పి వారికి ఫస్ట్ నా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇందులో ఎంతమంది, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఎంతమంది దీన్ని సీరియస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు? చేతులు లేపండి అని చెప్పి. ఇది ఇక్కడ వచ్చేసి ఏదో 4 పోలీసులు రమ్మన్నారు కదా అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల వివేకానంద
విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు చిన్నారులు కనుల పండగ జరుపుకున్నారు. విద్యార్థులు 51 మంది ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. చిన్నారులు నెహ్రూ, ఇందిరాగాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పలు వేషధారణలతో అలరించారు. చివరగా ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మెరుగైన బోధన చేసిన విద్యార్థి ఉపాధ్యాయులు ప్రథమ ద్వితీయ బహుమతుల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దిడ్డి శ్రీనివాస్, ప్రిన్సిపల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I was free in every way that I could know. He was free and he could know everything freely. Good morning to everyone. My name is Amriya from Vivekananda Vidyaniketan English Medium High School, Sirsa. On this special day, I am extending my warmest wishes for children. This day is celebrated for joy, innocence and potential of each one of you. This day commemorates the birth anniversary of Pandit Jawaharlal Nehru. He refers to children as flowers of garden, its nature's future, and depends on brightest hope. Thank you. Good morning to everyone. Myself V. Sandana from Vivekananda Vidyaniketan English Medium High School, Sirsa. On this special day, I extend my warmest wishes to all you. I am behalf of the entire school faculty, Vivekananda English Medium High School, Sirsa. Children's Day is celebration of our children's innocence, joy, and boundless potential, and a day to honor the vision of Pandit Jawaharlal Nehru, who believed that children are the future. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి భారీ పేలుడు, 9 మంది మృతి, 32 మందికి గాయాలు. శంషాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చిన అతిపెద్ద విమానం, ప్రయాణికులను, విమానయాన రంగ నిపుణులను ఆకట్టుకున్న అద్భుత దృశ్యం. రోడ్డు ప్రమాదాలు తగ్గించుట, బాధ్యతాయుత డ్రైవింగ్ పై అవగాహన. ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైన్ కార్యక్రమం నిర్వహించిన సిటీ పోలీసులు.